నమస్తే. ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది డిఎస్సిలో ఉద్యోగాలొచ్చి. కానీ ఇప్పుడు వైసీపీ డిఎస్సిలో వచ్చిన ఉద్యోగాలపై రాద్ధాంతం చేస్తుంది. దీని గురించి అలాగే స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగాలిచ్చిన వాటి మీద కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ స్పోర్ట్స్ కోటా అనే ఇష్యూ మీద మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు సాప్ చైర్మన్ రవినాయుడు గారున్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, వైఎస్ఆర్‌సీపీ ఈ డిఎస్సి ఉద్యోగాలొచ్చి 1 ఇయర్ అయిన తర్వాత ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఏవో అంటే ఎగ్జామ్స్ రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో జాబ్‌లిచ్చేశారు డిఎస్సిలో అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇక్కడ అందరికీ ఒక స్పష్టత ఉండాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడలను ప్రోత్సహించాలని, క్రీడాకారులకు ఒక భరోసా కల్పించాలని, భద్రత కల్పించాలని అనేక మంది రిక్వెస్ట్ల మేరకు వేరే రాష్ట్రాలలో కూడా అధ్యయనం చేసిన తర్వాత ఆఫీసర్స్ ఒక టీం కూర్చొని ఒక పాలసీని ప్రిపేర్ చేయడం జరిగింది. పాలసీలో ఏం చేశారంటే హారిజంటల్ రిజర్వేషన్ 3% తీసుకొని రాగలిగితే దానివల్ల ఏమవుతుందంటే క్రీడాకారులు గ్రౌండ్లో ఉండి కష్టపడి కొద్దిగా వాళ్ళు ఎగ్జామ్స్కు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే ఇబ్బంది పడతారు. ఈ దేశ రాష్ట్ర గౌరవాలను కాపాడుతున్నారు. వాళ్ళకి కానీ ఇలాంటి అవకాశాలు కల్పిస్తే బెటర్గా ఉంటుందని ఆ రోజున్న ఏదైతే అధికారులందరూ కూడా ఈ పాలసీని డిజైన్ చేయడం జరిగింది. ఈ పాలసీ డిజైన్ చేసిన తర్వాత ఏదైతే జీవో వచ్చింది అది అందరికీ తెలుసు. వితౌట్ ఎగ్జామ్తో క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ఇదేమి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. చట్టబద్ధంగా జీవో ఇచ్చారు, చట్టబద్ధంగా క్యాబినెట్లో పెట్టారు, క్యాబినెట్ డిస్కషన్ అయింది, ఆ పాలసీ అసెంబ్లీకి వచ్చింది, శాసనసభకు వచ్చింది, శాసన మండలికి వచ్చింది. ఆడ కూడా వైసీపీ వాళ్ళు ఉన్నారు, అక్కడ ఎమ్మెల్సీలు ఉన్నారు, శాసనసభలో 11 మంది ఉన్నారు. వీళ్ళు ఆ స్పోర్ట్స్ పాలసీ అసెంబ్లీ ఆమోదం పొందిందనేది అందరికీ తెలుసు. అంటే వాళ్ళు మీడియా ముందే పేపర్స్ తో మాట్లాడుతున్నారు, నకిలీ సర్టిఫికెట్స్ లో. అదే మేడం, నేను చెప్పేస్తాను. హారిజంటల్ రిజర్వేషన్ తీసుకొని వచ్చారు. వాళ్ళు ఏమంటున్నారు, జనాలకి ఏం చెప్తున్నారు, ఎగ్జామ్ రాయకుండా ఉద్యోగాలు ఇచ్చారు అంటున్నారు. ఎగ్జామ్ రాయకుండా వాళ్ళ అర్హత ఉండి స్పోర్ట్స్ లో వాళ్ళ మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ జరిగిందని అందరికీ తెలుసు. ఇప్పుడు ఏమంటున్నారు, ఎగ్జామ్ రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చేసారంటే అదేదో డైరెక్ట్ గా తీసుకొని వచ్చేసి వీళ్ళకి ఇవ్వాలని ఇచ్చింది కాదు. అది క్రీడాకారుల కోసం, నాట్ ఓన్లీ స్పోర్ట్స్, విభిన్న ప్రతిభావంతులు, రిటైర్డ్ ఆర్మీ, అన్ని కేటగిరీలు ఉన్నాయి దాంట్లో. హారిజంటల్ రిజర్వేషన్ ఒక స్పోర్ట్స్కే కాదు, మిగతా డిపార్ట్మెంట్లో కూడా అది ఆ ఫిక్సేషన్ ఉంది. వాళ్ళకి ఆ కేటాయింపులు ఉన్నాయి. పాలసీ ప్రకారం, ఆయా డిపార్ట్మెంట్ల పాలసీ ప్రకారం చట్టం చేసినప్పుడు ఆ చట్టంలో ఉన్నాయి. దాన్ని ఇప్పుడు ఏం చెప్తున్నారు వైసీపీ వాళ్ళు, ఎగ్జామే రాయకుండా ఇచ్చేశారండి. ఆడ జీవోలోనే ఉంది కదా, ఎగ్జామ్ రాయకుండానే డైరెక్ట్ గా హారిజంటల్ రిజర్వేషన్ ఉద్యోగాలు అని చెప్పి. డిఎస్సి వచ్చింది కాబట్టి డిఎస్సి ఉంది, డిఎస్సి కాకుండా ఇంకేది వచ్చిందా ఆ ప్రక్రియ అదే ఉండేది. మీకు అర్థమవుతుంది. ఈరోజు డిఎస్సి వచ్చింది కాబట్టి డిఎస్సి అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, అది డిఎస్సి కాకుండా వేరే అదే టైంలో నోటిఫికేషన్ వేరే వచ్చుంటే దానికి అదే వర్తిచ్చేది. ప్రజల్ని మభ్య పెట్టడానికి, అభాండం వేయాలని ఏదో రాత్రి జీవో తీసుకుని చిట్టు, రాత్రి ఆ జీవో తీసేసినట్టు, వితౌట్ ఎగ్జామ్తో ఏదో ఇచ్చేసినట్టు, జస్ట్ ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే ఈ దరిద్రంగా పోషించడం కాదు, బాధ్యతాయుతంగా పోషించడం, వాస్తవాలు చెప్పడం. నిజంగా తప్పు జరుగుంటే ఈ క్రీడాకారుడు వీడికి అన్యాయం జరిగింది, స్పెసిఫిక్గా వీడిని తప్పించారు, వీడికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎవరిని తప్పించారు అనేది స్పష్టత వస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఒక్కో పోస్టుకు 15 లక్షల నుంచి 20 లక్షలు తీసుకున్నారని చెప్పి వైసీపీ బహిరంగంగానే మాట్లాడుతుంది. అంటే నిరుద్యోగుల ఆవేదనను డబ్బులతో వ్యాపారం చేశారా అని అడుగుతుంది. దీనిపై మీ కామెంట్. నేను అడుగుతున్నా సూటిగా, వాళ్ళైతే ఒక్క డిఎస్సిలో ఒక్క ఉద్యోగం ఇలా 5 ఏళ్ళు నిద్రపోయారు. లాస్ట్ ఇంకొక 2 నెలల ఎలక్షన్ ముందుగా ఒక నోటిఫికేషన్ తూతూ మంత్రంగా ఇచ్చారు. సరే, మా పోరాటాలు, కేసులు అవన్నీ ఓకే,
దాని గురించి పోదాం. నేను అడుగుతున్నా సూటిగా, 10 లక్షలు 15 లక్షలకి ఎవరికి ఇచ్చారు? మేము అడుగుతున్నాం ఎవరికి ఇచ్చారు? వాళ్ళు అడగడం కాదు, నేను అడుగుతున్నా ఎవరికి ఇచ్చారు? ఓ ఇతను తప్పించి ఇతనికి డబ్బుకి ఇచ్చుకున్నారు అనేది ఏమన్నా స్పష్టత ఉంటే. ఎట్టుందంటే మా ఊర్లో ఒక సామెత ఉంది, బురద వేసేస్తే కడుక్కొని చావాలన్నట్టు. బురద వేసేసారు, మేము కడుక్కోవాలి. నేను అడుగుతున్నా, వీడియో చూపించారు, ఏమండి మీరే ఇంటర్వ్యూకి అనేక సందర్భాల్లో వచ్చారు. ఆడియోకి సంబంధించి ఇదే సంవత్సరం ముందు, ఇది రాత్రికి వచ్చిన ఆడియో కాదు, అది సంవత్సరం ముందు నుంచి ఉంది ఆడియో వచ్చింది. ప్రక్రియ మొదలుగాల, మళ్ళా స్పష్టత ఇస్తున్నాం. స్పోర్ట్స్ సంబంధించి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ కాకముందే వచ్చిన ఆడియో అది. ఒక పనికి మాలినోడు, ఒక దద్దమ్మ, వాడు ఫ్రాడ్ గాడు, వాడు ఆల్రెడీ ఇలాంటి నేచర్ కలిగినోడు. లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో కూడా వాడు ఇలానే చేశాడు, వాడి మీద కేసు ఉంది. నాట్ ఓన్లీ ఇప్పుడు కాదు, లాస్ట్లో కూడా వాడిని అప్పటికే ఇలాంటి నేచర్ కలిగినోడు. వాడిని వస్తానే మా సెక్రటరీ గారు వాడి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత స్పోర్ట్స్ అథారిటీ కూడా స్పష్టంగా ఎవరన్నా ఇలాంటి ఆలోచన కలిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో కఠినంగా వ్యవహరిస్తామని కూడా వీడియోలు వీయడం జరిగింది, ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది, మన టీవీలో కూడా ప్లే అయింది. అదేదో వీళ్ళే ఇప్పుడు వచ్చినట్టు అవి ఆడియో, రాత్రి ఆడియో పుట్టిట్టు, ఇప్పుడేదో వీళ్ళు కనుక్కునిట్టు 9వ అద్భుతాన్ని దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ఒకటేండి, తల్లికి బిడ్డక అంటగట్టే నేచర్ కలిగిన పార్టీ, అదే బాధేస్తుంది. అరే ఆడియో అనేది అందరికీ తెలుసు, అమ్మారు కొన్నారు కదా, అమ్మినోడవుడు, కొన్నోడవుడు, బాధితుడు, బాధింపబడ్డాడు, మాకు అర్థం కావడంలా. 2024లోనే సెప్టెంబర్లో జీవో తీసుకొచ్చారని చెప్తున్నారు. 20 స్పోర్ట్స్ ఉన్నదాన్ని 60 స్పోర్ట్స్ గా మార్చారు. 40వ స్పోర్ట్ వచ్చేసి బ్రిడ్జ్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చి అది ప్యాక్ ఆట అంటున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను, వీళ్ళకి స్పోర్ట్స్ నాలెడ్జ్ లేదు, వీళ్ళు ఆడినోళ్ళు కాదు, ఆడిచ్చిన వాళ్ళు కాదు. లాస్ట్ 5 సంవత్సరాలు కేరళ భ్రష్టు పట్టించారు. మేమేం ఆడుదాం అందరిలాగా స్కామ్ చేయాల. ఇదే గ్రామ సచివాలయాల్లో 2400 పోస్టుల్లో ఇప్పుడు ఎంక్వైరీ కానీ వేస్తే అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఆ రోజు మొత్తం అందరూ ఇక్కుంటారు. ఆధారాలు ఉండి కూడా సరే ప్రక్రియ అయిపోయింది అని ఒక్క ఆలోచనతో ఆగాం. మేము ఒకటి అడుగుతున్నాం, వీళ్ళు ఏదైతే స్పోర్ట్స్ గురించి వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు భ్రమలో ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన పాలసీ కాదు, అది జీవో కాదు, జీవో నెంబర్ 74 తెలుగుదేశం పార్టీలో ఇచ్చాం. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చింది కాదు అది. వీళ్ళు ఏదో అద్భుతాలు చేసాం అనుకుంటున్నారు, వీళ్ళు అసలు పాలసీ చేయాలి, పాలసీ లేకుండా పాలన చేశారు వీళ్ళు. ఆ జీవో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కంటిన్యూషన్ వచ్చింది. దాని తర్వాత అధికారులు వ్యవస్థ ఏం చేసిందంటే, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మయాస్ ఏ క్రీడలు ఏ విధానం అవలంబిస్తున్నారో అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ కూడా అవలంబించాలో ఒక నిర్ణయం తీసుకునింది. ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే మయాస్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ, అక్కడ 65 క్రీడలు గుర్తించబడ్డాయి. ఆ 65 క్రీడల్ని వాళ్ళు ఏ విధంగా గుర్తించారో అదే ఇక్కడ తీసుకొని వచ్చారు. కొత్తగా మేము తీసుకొని వచ్చింది కాదు. ఈ గేమ్ను ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు నేను క్రియేట్ చేసిన గేమ్ కాదు ఇది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ రికగ్నైజ్ చేసింది. ప్రపంచంలో ఉన్న గేముల్లో మన దేశంలో ఎక్కువ ఏ గేమ్లు ఆడుతా ఉన్నాయో ఆ గేమ్లు అన్నింటినీ ఐడెంటిఫై చేసింది, వాటికి గుర్తింపించింది. దాని ప్రకారం మన వాళ్ళు కూడా పాలసీ అధికారులు చేయడం జరిగింది. అధికారులు చేసిన తర్వాత నేను ఒకటి అడుగుతున్నాను, బ్రిడ్జ్ యాస ప్రాస ఉందని, ఏదంటే అది మాట్లాడితే జనాలు చూస్తారని, ప్యాక్ ఆటని నోట్లో నుంచి ఒక మాట వదిలేయడమే. నేను అడుగుతున్నా, బ్రిడ్జ్ గేమ్ ఏదో రాత్రి వచ్చిందా బ్రిడ్జ్ గేమ్? నేను అడుగుతున్నా, ఏషియన్ గేమ్స్ లో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మయాస్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీలో 10వ ప్లేస్ లో ఉంది ఆ గేమ్. మీరు కావాలంటే రికార్డెడ్ గా చూసుకోండి, నెట్ లో కొడితే వస్తుంది. మేము ఇంకోరు తీసుకొని వచ్చింది కాదు, 10వ ప్లేస్ లో ఉంది. మనమన్నా బి కేటగిరీలో పెట్టాం. 2018లో ఏ గేమ్స్ నిర్వహించారు మన దేశంలో? మీరు నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించగలుగుతారా ఈ విషయంలో? ఏదో కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించగలుగుతారా అని అడుగుతున్నాం. ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదో తీసుకొని వచ్చిట్టు తప్పుడు మాటలు మాట్లాడతారా, తప్పుడు ఆరోపణలు చేస్తారా? ఏంటి ఇదంతా? బ్రిడ్జ్ గేమ్ ఉంది, ఈరోజు రాత్రి పుట్టిన గేమ్ కాదు అది. ఇప్పుడు మనం చెప్తాం హాకీ కూడా కర్రతో ఆడతామని అనే వస్తారు 5 నిమిషాలు కావాలంటే. ఆ చెస్ ఏముంది, ఇటు తీసి అటు చేసేది, దానికి ఏముంది, గుర్రం, గాడిద,
నక్క కుక్క అని కూడా అంటారు వాళ్ళు అనేస్తారు. వాళ్ళు ఏం పోతా ఉంది చెస్ అంటే ఏముంది, ఒక గుర్రం ఒక ఏనుగు ఒక గాడిద బొమ్మలు తీసుకుని ఆడేది ఒక గేమా అంటారు. రేపు కర్రతో ఆడేది హాకీనా, తాటి మట్టెత్తుకొని కొడితే క్రికెట్టా, ఇవి కూడా అంటారు. దానికి మేము బాధ్యులు అవుతాం. రెండోది బ్రిడ్జ్ గేమ్ సంబంధించి ఆ ఆర్గనైజేషన్కి మన స్టేట్లో లేదు, మనం రికగ్నైజ్ ఇవ్వలేదు. పాలసీలో ఉన్నప్పటికీ ఆ గేమ్ని మనం ఇంకా రికగ్నైజ్ చేయలే, అసోసియేషనే లేదు ఇక్కడ. లేనప్పుడు క్రీడాకారులకు మనం ఇస్తాం. అసలు ఈయనే ఈకున్నానే జస్ట్ గేమ్ కనిపించింది, వాళ్ళకి కనిపించింది, దొరికింది, ఒకటి వచ్చింది బ్రిడ్జ్ గేమ్. అదే చెప్తాం కదా, మసిగొట్టేస్తే తుడుచుకొని సండే, అంతే సింపుల్. మసిగొట్టేస్తాం తుడుచుకోండి. అయితే గతంలో ఎప్పుడైనా కూడా ఉద్యోగాల ఎంపిక జాబితాను కలెక్టరేట్ గోడలకు అంటించేవారు, కానీ ఈసారి వ్యక్తులకి పర్సనల్ గా ఎస్ఎంఎస్లు పంపించేశారు, వెబ్సైట్ లో పెట్టలేదని ఆరోపణ కూడా ఉంది. నేను అడుగుతున్నా, డిఎస్సిలో డిస్ట్రిక్ట్ డిఓ ఆఫీసుల కాడ వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూలు చేశారా లేదా అందరికీ తెలుసు. అక్కడే లిస్ట్ ఉంది, 1:1 రేషియో ఏంటో తెలుసు. వీళ్ళే చెప్తాం కదా, 7వ ర్యాంకు 8వ ర్యాంకు 9వ ర్యాంకు 20వ ర్యాంకు 30. మరి లిస్టే లేకపోతే ర్యాంకులు ఎట్లా కనిపిస్తాయి వీళ్ళకి? లిస్ట్ లేదంటారు, మళ్ళీ ర్యాంకులు చదువుతారు. నేను అడుగుతున్నా, లిస్ట్ లేనప్పుడు ర్యాంకులు ఎట్లా వస్తాయి, ఎలా తెలిసాయి? బహిర్గతంగా ఉంది, అందరికీ తెలుసు. అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది అనేది కూడా ఒకటి అడుగుతున్నారు. వీళ్ళు అలా అడగలా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఉద్యోగం వచ్చింది, మళ్ళా అతనికి ఎందుకు ఇవ్వలేదు అంటారు. వీళ్ళే ఎలా వచ్చిందని వీళ్ళే అడుగుతారు, ఎందుకు ఇవ్వలేదని కూడా వీళ్ళే అడుగుతారు. కేవలం రాజకీయంగా డిఎస్సి మీద బద్నాం చేయడం. అతను ఆడ సెక్రటరీ గారు దానికి సంబంధించిన ఆఫీస్ చాలా స్పష్టంగా చెప్తుంది, అతను ఇంటర్వ్యూకే రాలేదు, రానప్పుడు మేము ఎట్టిగలుగుతామని అంటే ఇంక వాడి ఇంటికి పోయి వాడితో సంతకం పెట్టించుకొని పోస్ట్ ఇవ్వాలి వీళ్ళు చెప్పేది. ఒకవేళ వాడికి ఇచ్చినారనుకో, అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వాడికి ఉద్యోగం ఇచ్చిన కూటమి ప్రభుత్వం రేపటి నుంచి. మీరే అర్థం చేసుకోండి వీళ్ళ యొక్క మనస్తత్వం ఎలాంటిదని. ఇంత దుర్మార్గమైన మనస్తత్వం. అంటే ఓన్లీ టీడీపీ కార్యకర్తలకే ఇందులో జాబులు వచ్చినాయి అని చెప్తున్నారు. అంటే వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ జాబ్స్ కి అప్లై చేసిన వాళ్ళలో? ఈ రోజు చాలా మంది వీడియోల్లో మాట్లాడుతున్నారు, నేను వైసీపీ సోషల్ మీడియా చూసేవాడిని, నేను వైసీపీలో పనిచేసా, మా తాతల కాడి నుంచి పనిచేసా, నాకు డిఎస్సి ఉద్యోగం ఉంది, వాళ్ళే చెప్తున్నారు. ఇంకో షాకింగ్ విషయం చెప్పాలి, నాకు కూడా ఈ ఇష్యూ వచ్చినాకే తెలిసింది. వీళ్ళు ఏదైతే గ్రామ సచివాలయాల్లో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు వచ్చాయో, లేకపోతే చదువుకొని వచ్చాయో, దాంట్లో ఒక 40 నుంచి 50 మంది దీంట్లో ఉద్యోగాలు వచ్చున్నాయి డిఎస్సిలో. అక్కడ జెన్యూన్ అయినప్పుడు ఇక్కడ జెన్యూన్ కాదా వాళ్ళు? ఏది గ్రామ సచివాలయాల్లో వీళ్ళకి ఉద్యోగం వస్తే జెన్యూన్, డిఎస్సిలో ఉద్యోగం వస్తే ఫేక్. అంటే ఇక్కడ వైసీపీ మద్దతుదారులకి శాప్ కావాలని చెప్పే వాళ్ళ అవి పత్రాలని తిరస్కరించింది అని కూడా చెప్తున్నారు. అంటే ఇదంతా రాజకీయ ప్రతీకార చర్య అని అంటున్నారు. నాకు ఇది కొత్తగా వినపడింది ఈ మాట. నాకు తెలిసి వాడి తల మీద వైసీపీ తెలుగుదేశం అని ఉండదు, సర్టిఫికెట్ మాత్రమే ఉంటుంది. వైసీపీ తెలుగుదేశం అని ఎక్కడ ఉంటుంది? నా మాట అన్న వాళ్ళు ఏమన్నా రోజు వచ్చి మీడియాలో కనిపిస్తారా? ఎవరో వాళ్ళు పాపం కష్టపడ్డారు, ఎవరైనా కదా. మేము ఒకటే, మాకు సీఎం గారు చెప్పింది ఒకటి, కులం మతం చూడకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రతి క్రీడాకారుని ప్రోత్సహించాలనేదే మా ఇంటెన్షన్. ఇక్కడ మా కులం ఉండదు, మతం ఉండదు, పార్టీలు ఉండదండి, ఇదన్నీ చెత్త మాటలు. రెండోది, మరి వైసీపీ కార్యకర్తలకి ఎలా వచ్చింది వాళ్ళే చెప్పుకుంటాను, మేము చెప్పడంలా. మా తెలియదు వాడు వైసీపీ కార్యకర్త ఉద్యోగం వచ్చిన వాళ్ళు, నిజంగా మా తెలియదు. ఎవరికైనా కానీ మాకేం పని, నాకేం పని అసలు? అది అధికారులు చేసే పని. ఇప్పుడు ఇష్యూ వచ్చిన తర్వాత ఏంద్రా ఈ కథా కర్మం అని చూస్తే ఇప్పుడు వస్తున్నాయి అవన్నీ. వాళ్ళే వీడియోలు చెప్తాను, నేను కాదు, వాళ్ళే ఇస్తున్నారు. మేము గ్రామ సచివాలయంలో గత ప్రభుత్వంలో ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు మళ్ళా డిఎస్సి కింద వచ్చాము, గౌరవమైన జీవితం బతుకుతున్నాము. నేను వైసీపీ సోషల్ మీడియా పల్నాడు ప్రాంతంలో కరుడు కట్టిన తీవ్రవాదంట, అతనికి ఉద్యోగం వచ్చున్నదంట. అతను నిన్న వీడియో రిలీజ్ చేశాడు, అతనే రిలీజ్ చేశాడు. అతను వాళ్ళందరూ చెప్తున్నా కూడా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ పని ఏంటి? ఎట్టయినా ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలి, అభియోగాలు వేయాలి, ఆధారాలు లేని అభియోగాలు. అది బాధిస్తుంది. అంటే మీరేమో 16,000 ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు, వాస్తవాలేమో వేరుగా ఉన్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. అసలు స్పోర్ట్స్ కోటాలో ఎంతమందికి ఇచ్చారు, అంటే ఎన్ని భర్తీ అయ్యాయి? 16,000 ఉద్యోగాలు ఇచ్చారా లేదా అనేది
అందరికీ తెలుసు. డిఎస్సిలో టీచర్ ఉద్యోగాలే ఖాళీగా లేదని చెప్పింది వీళ్ళే కదా. అసెంబ్లీ సాక్షిగా చెప్పారా లేదా? ఉద్యోగాలు ఎక్కడున్నాయని అడిగారు వాళ్ళు. సరే, వాళ్ళ యొక్క తీరు అంతే, ముందు ఒక మాట వెనక ఒక మాట. నేను అడిగేది ఒకటే, ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ అయినాయి, స్పోర్ట్స్ కోటా కింద అయినాయి. ఈ స్పోర్ట్స్ కోటాలో భర్తీ అయిన ఉద్యోగాలు మీకు దీని మీద అనుమానం ఉంది. అనుమానం ఉంటే నివృత్తిని చేయడానికి సిద్ధంగా ఉందని ఇక్కడ ఉన్న అధికారులు, మా సెక్రటరీ స్పష్టంగా చెప్పారు. మరి ఆ కోణంలో మీరు ఎందుకు రావడం లేదు? మీరు అభియోగాలకు పరిమితం అయ్యారు. నిన్న మీరు ఇంకో షాకింగ్ చేయాలి. నిన్న పేర్ని నాని గారు, మాజీ మంత్రి, ఆయన వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆర్టీఐకి అప్లై చేయడానికి వెళ్ళాడు అన్నాడు. అంటే నీ దగ్గర ఎవిడెన్స్ లేదని నువ్వే ఒప్పుకున్నావు. ఆర్టీఐ అప్లై చేయడానికి వెళ్ళిన నువ్వు ఏంది, నాకు ఎవిడెన్స్ కావాలని పోయావు. మరి ఎవిడెన్స్ లేకుండా ఎవిడెన్స్ లేకుండా ఇన్ని రోజులు మాట్లాడినావంటే నువ్వు ఎంత నీచుడు, నీ ఎంత దుర్మార్గుడు అయ్యా నువ్వు. అతను ఒప్పుకున్నాడు, నా దగ్గర ఆధారమే లేదన్నాడు. ఆధారాలు కావాలన్నాడు, ఆరోపణ చేస్తాడు. నాకు అర్థం కాలేదు. మీరున్నారు మేడం, మీరు పేపర్ ఎత్తుకొని వచ్చారు, మీరు డేటాతో వచ్చారు, మీ దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకునే కదా ఇది ఉందని మీరు రావాలి. మాట్లాడే ముందు మీరు ఒక మాజీ మంత్రివర్యులు, మీ మాటకి ఈరోజు మీ అటెన్షన్ ఉంది, మిమ్మల్ని ప్రజలు గమనిస్తున్నారు. సింపుల్గా ఆధారాలు లేకుండా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో అవినీతి అమ్మేహారు, అయిపోయింది. ఏం తలమాసనలు అయ్యా మీరు? యారు రాజకీయాలు నేర్చుకున్నారు మీరంతా? అదే బాబు, నేను కూడా రాజకీయాల్లో విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా నేను అడుగుతున్నా. నేను ఈ పేపర్ ఉంది, ఫలానా ఈ పర్సను హరినో శివానో గిరినో ఎవరెవరు, ఇతనికి రావాల్సిన ఉద్యోగం వేరే వాళ్ళకి స్పోర్ట్స్ కోటా లేనిది, నేషనల్ సర్టిఫికేట్ కాదని స్టేట్ లెవెల్ సర్టిఫికేట్కి ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారని మీరు అడిగారా? ఈ సంవత్సరంలో ఎందుకు అడగలేదు? నేను ఇంకొకటి కూడా అడుగుతున్నాను. మేము ఒక వెసులుబాటు ఇచ్చాం. ఏం వెసులుబాటు ఇచ్చాము? డిపార్ట్మెంట్ ఏ క్రీడాకారుడికైనా ఇంకొక క్రీడాకారుడి మీద ఫిర్యాదు చేసుకునే హక్కు ఇచ్చాం. మరి క్రీడాకారులు ఫిర్యాదులు పరిగణలో తీసుకున్నాక కదా లిస్ట్ ఫైనలైజ్ అయింది. మరి ఆ క్రీడాకారుడు ఇప్పుడు ఎవరైనా వచ్చి, నేను ఆ రోజు శాప్కి ఫిర్యాదు చేశా, ఈ క్రీడాకారుడికి ఉద్యోగం ఇవ్వడానికి లేదు, నాకు అన్యాయం చేశారని, ఈ సంవత్సరం రోజుల లోపల ఎవరన్నా వచ్చారా అని అడుగుతున్నా. వ్యక్తి లేడు, సర్టిఫికెట్ లేదు, ఆరోపణ మాత్రం ఉంది. ఎలా? దీన్ని ఏమంటారు మీరు చెప్పండి. మీరు తీసుకొని రండి, అధికారులు సిద్ధంగా ఉన్నారు, ప్రతి దానికి క్లారిఫై చేస్తారు. అవన్నీ వద్దండి, పబ్లిక్ డొమైన్లో ఉంది కదా. మీరు ఇప్పుడు కొడితే ఎవడ ఎలిజిబిలిటీ ఉందని క్లియర్గా ఉంది కదా, నీ ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు కదా. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఉద్యోగానికి అంటే కనీస అర్హతలు బిఈడి టెట్ లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. అంటే మీరు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘిస్తున్నారా? అసలు వాళ్ళు ఏం చదివినారో కూడా నాకు అర్థం కాదు. మేము ఎక్కడ ఉల్లంఘించాము? వాళ్ళే చెప్పేస్తున్నారు. అంటే మేము ఒకటి హారిజంటల్ రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటాలో పీఈటీకి అయితే బీపీడి, ఎంపీడి దీంట్లో క్వాలిఫికేషన్ ఉండాలి. వాళ్ళు మాత్రమే స్పోర్ట్ మెరిటర్స్ కింద మీరు ఎలిజిబిలిటీ అవుతారని స్పష్టత ఉంది. అదేవిధంగా సోషల్ కానీ సైన్స్ కానీ ఏదైనా దీంట్లో వాళ్ళు టెట్ క్వాలిఫై అయ్యండి, దీంట్లోకి వస్తే వాళ్ళు ఎలిజిబిలిటీ. టెట్ లేకుండా, ఎడ్యుకేషన్ లేకుండా స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉద్యోగం లేదు ఎక్కడ. ఆ ప్రక్రియ ఉండి ఏదైతే డిఎస్సి ఎగ్జామ్ లేకుండా ఇచ్చింది. ఇప్పటికీ దీని మీద ఎవరికి క్లారిటీ రావడం లేదు. తెలిసినా తెలియనిట్టు నటిస్తున్నారు. ఏదో వాడి 10వ తరగతి కూడా ఫెయిల్ అయిన తీసుకొని వచ్చి ఉద్యోగం ఇచ్చాను అని మాట్లాడుతున్నారు. ఏం అధ్యయనం చేశారు? మీరు ప్రజలకు చెప్పేటప్పుడు జెన్యూన్గా చెప్పండి. తప్పు ఉంది, తప్పు చేశారు, షట్టు పట్టుకుని నిలయండి. అది అక్కర్లేదు. రెండోది, ఇక్కడ అసలు రాజకీయ నాయకుడు ప్రమేయమో ప్రజాప్రతినిధి ప్రమేయం అనేది 100% ఇక్కడ ఉండదు. మమ్మల్ని ఎవరు దగ్గర కూడా రానిరు. వాళ్ళు ఈరోజు అధికారులు 4 లేయర్లో వాళ్ళు వేసుకున్న తర్వాత ఆ అధికార యంత్రం 4 ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, స్టేట్ లెవెల్ కమిటీ, అదేవిధంగా మా శాఖకు కూడా అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఉండే అధికారులు ఉన్నారు. వాళ్ళ జీవితాలు పోగొట్టుకొని వాళ్ళు ఎట్టంటే అటు ప్రవర్తిస్తారా? అడుగుతున్నాం.
అంటే ఫైనల్ గా చెప్పండి, అసలు ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఒక డిఎస్సి మీద డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం వైసీపీకి ఏంటంటారు? నేను దీంట్లో పాటు ఒక స్పష్టత ఇవ్వాలి. సర్టిఫికెట్లే లేకుండా ఉద్యోగాలు ఇచ్చారన్నారు. మీరు పోయి చెక్ చేసుకోవచ్చు. రెండో దానికి ఏ క్రీడాకారుడికైనా సర్టిఫికెట్లు స్పోర్ట్స్ అథారిటీ ఇష్యూ చేయదు. రవినాయుడు చేయడు, మా మంత్రి చేయడు, ముఖ్యమంత్రి చేయడు, మీరు చేయరు. కన్సర్ట్ అసోసియేషనే స్టేట్ లెవెల్లో ఆడుంటే స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో ఆడుంటే నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ అయితే ఇంటర్నేషనల్, అసోసియేషన్ ఫెడరేషన్స్ ఇస్తాయి. ఆ సర్టిఫికెట్తో ఇక్కడికి మాకు వచ్చి అప్లై చేసుకున్న తర్వాత మేము ఆడించలేదు కాబట్టి మళ్ళీ అతనికే రాస్తారు. ఇతను జెన్యునా కాదా, ఇతను ఎత్తుకొని వచ్చిన సర్టిఫికెట్ కూడా జెన్యునా కాదని మళ్ళీ ఆ అసోసియేషన్కో ఫెడరేషన్కో రాసిన తర్వాత వాళ్ళు ఒక ఫామ్ ఫిల్ చేసేస్తారు. ఇతను జెన్యునే, ఆడింది వాస్తవమే, ఈ సంవత్సరంలో ఆడాడు అని చెప్పి కన్ఫర్మేషన్ చేసి మళ్ళీ పంపిస్తారు. పంపించిన తర్వాత ఆ ఏదైతే జెన్యూనిటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మన వాళ్ళు క్రాస్ వెరిఫికేషన్ చేసి ఫిజికల్గా అప్పుడు పిలుస్తారు వాళ్ళ ఫేస్ ఐడెంటిటీ కోసం, నిజమా కాదా, ఇతనేనా కాదా. రెండు, ఆధార్ కార్డ్, 10th క్లాస్ సర్టిఫికెట్, పాన్ కార్డ్, ఇంకేవైతే 5 ఐడి ప్రూఫ్స్ మస్ట్ అండ్ షుడ్ చేశారు. వాళ్ళు దాన్ని సబ్మిట్ చేశారు. దీని తర్వాత స్క్రూటినై చేసిన తర్వాతే మళ్ళా దాని మీద 2 గ్రీవెన్స్ నడిచిన తర్వాత ఫైనల్ అయిన తర్వాత ఆ లిస్ట్ బయటపడడం జరిగింది. ఇది ప్రక్రియ. నిన్న మా సెక్రటరీ గారు కూడా స్పష్టంగా ఏమేం చేశామో మా ఎండి గారు, మా సెక్రటరీ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ థర్డ్ పర్సన్ ప్రమేయం అనేది ఉండదు. ఒకవేళ దీంట్లో సర్టిఫికెట్లో అక్కడ ఫెడరేషనే అసోసియేషన్ ప్లేయర్ కుమ్మక్కైపోయి ఇచ్చుండి మళ్ళా వాళ్ళే జెన్యూనిటీ ఇచ్చున్నా వేరే ప్లేయర్ కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా మళ్ళా తెలిస్తే కూడా జీవితకాలం 7 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు కఠినంగా అసోసియేషన్ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టేది మనం జీవోలోనే ఇచ్చాం. ఎవరు ఇచ్చారో, ఎవరు సంతకం పెట్టారో అసోసియేషన్ అతనికి జైలు శిక్ష ఉంటుంది, ప్లేయర్కి జైలు శిక్ష ఉంటుంది. ఇంత ట్రాన్స్పరెన్సీగా ఫస్ట్ టైం ఆన్లైన్లో తీసుకున్నాం. నో, ఫిజికల్గా ఇక్కడే తీసుకోలేదు, ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకున్నాం. అది కూడా స్పోర్ట్స్ అథారిటీ కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని వాళ్ళని వాడుకోవడం జరిగింది. ఇది చాలా చిన్న డిపార్ట్మెంట్, ఇది చిన్న డిపార్ట్మెంట్, స్టాఫ్ తక్కువ ఉంటే చిన్న డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళ సపోర్ట్తో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇది ప్రక్రియ, ఇది అందరికి తిరగాలి. సెకండ్ థింగ్ మీరేమన్నారంటే ఎందుకు అభియోగాలు వేస్తున్నారంటే, వీళ్ళు ఎందుకు అభియోగాలు వేస్తున్నారంటే ఇప్పుడు యూనివర్సిటీ పోస్టుల నియామకం జరుగుతుంది. దీన్ని అడ్డం పెట్టి దాన్ని బద్నాం చేయాలి. దాని మీద ఆల్రెడీ కేసులు స్టార్ట్ చేశారు. వైసీపీ వాళ్ళు కేసులు మొదలుపెట్టారు. తర్వాత ఆగస్టు డిఎస్సి ఉంది. దీన్ని అడ్డం పెట్టుకొని నిరుద్యోగులను రెచ్చగొట్టి కొట్టాలనేది ఒకటి, ఆ డిఎస్సి రానికుండా అడ్డుకోవాలనేది ఒకటి. ఇప్పుడు 10,000 జాబ్ క్యాలెండర్స్ ఇస్తాం. దాని మీద కూడా అంటే ఇచ్చినోడి పీకియాలి, రాకుండా చేయాలి. ఇది అంతిమంగా ఒక టార్గెట్ లాగా పెట్టి గన్ పెట్టి ఇచ్చోడి మీద కొడుతున్నారు. నెక్స్ట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇటు నిరుద్యోగుల్లో గొంతుకు వస్తున్నారు. ఆల్రెడీ కష్టపడి చెమట వచ్చి అప్పో సప్పో చేసి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి కష్టపడి ఉద్యోగం సాధించిన వాళ్ళు గొంతుకు వస్తున్నారు. అంతిమంగా ఈ ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాలు జరగలేదనుకో, తర్వాత లాస్ట్ ఆయన మొదలు పెడతాడు 2028 నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తాడు. అప్పుడు తిరిగాడు, గుర్తుందో లేదు, 2018లో స్టార్ట్ చేశాడు. ప్రతి నిరుద్యోగికి మేనమంగా ఉంటా, నేను వస్తానే మెగా డిఎస్ ఇస్తా, 1వ తేదీ జాబ్ క్యాలెండర్ ఇస్తా, నేను ఉన్న ప్రభుత్వ ఖాళీ 2,70,000 పోస్టులు భర్తీ చేస్తానని చెప్పాడు. మళ్ళీ మొదలు పెడతాడు. ఇది వాళ్ళ టార్గెట్. వాళ్ళు ఏం ఆశామశ. దీనికి వాళ్ళు అస్త్రంగా సాక్షి పేపర్, సాక్షి, ఎందుకంటే వాళ్ళ సొంత ఛానల్, సొంత పేపర్ కాబట్టి రాసినంత రాసుకోవచ్చు. ఒక రోజు ఎక్స్ట్రా పేపర్ అయితే, ఓ రోజు తక్కువ పేపర్ అవుతుంది. కొట్టండి 4 పేపర్లు. ఇదే ప్రక్రియలో ఉన్నారు. ఏముంది ఇప్పుడు మీ ఛానల్కి ఇంత టైంలోనే ఇది చేయాలి అని మీకు ఉంటుంది. బట్ అక్కడ ఏం లేదు కదా, వాళ్ళ పేపరే కదా. ఏముంది, ఇంకో 2 పేజీలు పెంచండి, ఇంకొక ఆరోపణ వెనకని రాయండి. ఆ ప్రక్రియలో ఉన్నారు. ఇది ప్రజాప్రభుత్వం, అన్నీ తెలుసు, విజ్ఞతతో ఉన్నారు ప్రజలు, నిరుద్యోగులు ఆలోచిస్తున్నారు. నేను అప్పీల్ చేస్తున్నాను, నిరుద్యోగులారా, టీచర్స్ మీ ఉద్యోగాలు పీకేస్తాను అంటున్నారు. నేను చూసా. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే 16,000 పోస్టులు రద్దు చేస్తానని చెప్పారు. అదేందో అర్థం కాలేదు. ఇది నాకు మైండ్ బ్లాక్ అయిపోతున్నాం మేము.
16,000 పోస్టులు రద్దు చేయడం ఏంది? డిఎస్సిని రద్దు చేస్తాను అంటున్నారు. ఈ 16,000 మంది పీకేస్తాను అంటున్నాడు ఆయన. ఈ 16,000 మంది టీచర్లు మీరు ఆలోచించాలి. మిమ్మల్ని పీకేస్తాను అంటున్నాడు. మీరు అప్రమత్తంగా ఉండండి. నిరుద్యోగులారా, డిఎస్సి రానికుండా అడ్డుకుంటాను అంటున్నారు. ఉన్నోళ్ళు ఏంటనేది మీరు ఆలోచించండి. రావాల్సిన వాళ్ళు ఏంటనేది మీరు ఆలోచించండి. అవును. ఎంతో మంది నిరుద్యోగులకి అయోమయానికి గురి చేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు. వాళ్ళకి లేనిపోని ఆలోచనలు, ఇదంతా ఆందోళనలు చాలా ఎక్కువ రేకెత్తిస్తున్నారు. మీ మాటలతో చాలా మందికి అర్థమయ్యి ఉంటుంది ఏ విధంగా ఉంది ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.